తెలంగాణలో ముఖ్య రాజకీయ నేతల్లో ఒకరు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2007లో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి 2009, 2014లో టీడీపీ పార్టీ నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రేవంత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి గెలవడం కూడా అంతే సంచలనమైంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొడంగల్ నుండే బరిలోకి దిగనున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో 2009, 2019 మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. 2009లో రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న చరాస్తుల విషయానికి వస్తే 18,20,000 రూపాయల నగదు రేవంత్ రెడ్డి వద్ద ఉండగా, ఆయన భార్య గీత వద్ద 2.1 లక్షల నగదు ఉంది. రేవంత్ రెడ్డికి దుర్గా పెట్రోలియం ప్రాడక్ట్స్లో 18,000 రూపాయల విలువైన వాటా, ఆయన భార్య గీతారెడ్డికి అదే కంపెనీలో 23,000 విలువైన వాటా ఉంది. అప్పట్లో రేవంత్ రెడ్డి తనకు హుండాయ్ అసెంట్ కారు ఉందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి మిస్టర్ యాడ్స్ కంపెనీ ప్రొప్రైటర్గా 6 లక్షల విలువైన వాటా ఉంది. శ్రీ సాయి మగధార్ ల్యాండ్ డెవలపర్స్, సురేష్ కన్స్ట్రక్షన్స్, సురేష్ అండ్ కంపెనీలో వాటా ఉందని పేర్కొన్నారు. ఇక శ్రీ సాయి మౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో గీతారెడ్డికి కూడా 2,16,000 విలువైన వాటా ఉంది. ఆమె పేరుతో 74,000 పీపీఎఫ్ ఉండగా, కుమార్తె నైమిషారెడ్డి పేరుతో 69,000 పీపీఎఫ్ ఉంది. అంతేకాకుండా గీతారెడ్డికి శ్రీ సాయి మౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 66 లక్షల డిపాజిట్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక గీతారెడ్డికి 700 గ్రాముల బంగారం, రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డికి 400 గ్రాముల బంగారం ఉండగా, వాటి మొత్తం విలువ 16 లక్షలుగా చెప్పారు. 2009లో ఉన్న స్థిరాస్తుల విషయానికి వస్తే షేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలో 10,50,000 విలువైన అగ్రికల్చర్ ల్యాండ్, రాజేంద్ర నగర్ ఏరియాలో మరో చోట 3,10,000 విలువైన వ్యవసాయ భూమి, మంచిరేవుల్లో 7 లక్షల విలువైన వ్యవసాయ భూమి రేవంత్ రెడ్డి పేరుతో ఉంది. కల్వకుర్తిలో రేవంత్ రెడ్డికి 8 లక్షల విలువైన భవనం ఉంది. గీతారెడ్డి పేరుతో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమి విలువ 6.5 లక్షలని చెప్పారు. ఆమె పేరుతోనే జూబ్లీ హిల్స్లో 90 లక్షల విలువైన 740 గజాల స్థలం ఉందని, ఎమ్మెల్యే కాలనీలో 1,20,00,000 విలువైన భవనం ఉందని పేర్కొన్నారు. ఇక రేవంత్ రెడ్డి కుటుంబానికి 73 లక్షల రూపాయల రుణాలు, లోన్లు ఉన్నట్టు చూపారు. మొత్తంగా చూస్తే 2009 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రేవంత్ రెడ్డి కుటుంబానికి 3,55,00,000 ఆస్తులున్నట్టు చూపారు. 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న స్థిర చర ఆస్తుల మొత్తం విలువ దాదాపు 12 కోట్లు అని చెప్పవచ్చు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2012-13 ఆర్థిక సంవత్సరంలో రేవంత్ రెడ్డి వార్షిక ఆదాయం 5.54 లక్షలుగా, గీతారెడ్డి వార్షిక ఆదాయం 5.48 లక్షలుగా చూపారు. చరాస్తుల విషయానికి వస్తే రేవంత్ రెడ్డికి 15 లక్షలు, గీతారెడ్డికి 6.5 లక్షలు, కుమార్తె నైమిషారెడ్డికి 5.5 లక్షల నగదు ఉన్నట్టు చూపారు. అవి కాకుండా రేవంత్ రెడ్డి పేరుతో బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు 22.42 లక్షలు కాగా, గీతారెడ్డి పేరుతో 3 లక్షల డిపాజిట్లున్నాయి. గీతారెడ్డికి శ్రీ సాయి మౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి 2,16,000 ఉండగా, అదే కంపెనీలో ఇంట్రెస్ట్ అండ్ క్లెయిమ్స్ కింద 1,05,00,000 విలువైన వాటా ఉంది. పీపీఎఫ్ 1.42 లక్షలున్నాయి. గీతారెడ్డి పేరుతో 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉండగా, కుమార్తెకు 18 లక్షల విలువైన 500 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. రేవంత్ రెడ్డికి మిస్టర్ యాడ్స్ సంస్థలో 6 లక్షల విలువైన వాటాతో పాటు 2 లక్షల విలువైన పిస్టల్, 50,000 విలువైన రైఫిల్ ఉన్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న చరాస్తుల మార్కెట్ వాల్యూ 51,17,000 కాగా, ఆయన భార్య గీతారెడ్డి పేరుతో 1,49,00,000, కుమార్తె పేరుతో 25 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో 18 ఎకరాల అవిభాజ్య భూమిలో తన వాటా కింద 2.8 లక్షల విలువైన 2.27 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కుమార్తెకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని 5.28 లక్షలకు 2012లో కొనుగోలు చేయగా, 2014 నాటికి ఆ భూమి విలువ 7 లక్షలకు పెరిగిందని చెప్పారు. ఇక గీతారెడ్డికి చౌటుప్పల్ మండలం మల్కాపూర్లో అవిభాజ్య వాటా కింద 25.8 లక్షల విలువైన 6 ఎకరాల వ్యవసాయ భూమి, కొండారెడ్డిపల్లిలో
10.58 లక్షల విలువైన భూమి ఉందని చెప్పారు. వట్టినాగులపల్లిలో రేవంత్ రెడ్డి కుటుంబం ఉమ్మడిగా 22,55,000తో 4 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అందులో తన వాటా కింద వచ్చే భూమి విలువ 2014 నాటికి 55 లక్షలుగా చూపెట్టారు. మంచిరేవుల్లో 79 లక్షల విలువైన భూమి రేవంత్ రెడ్డి పేరుతో ఉంది. గోపన్పల్లిలో రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న భూమి విలువ 2.85 కోట్లు అని చూపెట్టారు. కల్వకుర్తిలో రేవంత్ పేరుతో ఉన్న భవనాల విలువ 19.84 లక్షలు కాగా బంజారాహిల్స్ లో గీతారెడ్డి పేరుతో ఉన్న భవనం విలువ 2.27 కోట్లుగా, జూబ్లీహిల్స్ లో గిఫ్ట్ గా వచ్చిన భూమి భవనం విలువ 3.71 లక్షలుగా చూపెట్టారు. మొత్తంగా రేవంత్ రెడ్డి పేరుతో 4.44 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా గీతారెడ్డి పేరుతో 6.35 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీతారెడ్డి, కుమార్తె నైమిషారెడ్డిలకు 2014లో ఉన్న స్థిర చరాస్తుల విలువ దాదాపు 13 కోట్లు అని చెప్పవచ్చు. మొత్తం అప్పులు, లోన్ల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న రుణాలు, లోన్లు 1,65,00,000 కాగా గీతారెడ్డి పేరుతో 1,65,00,000 ఉన్నట్టు చూపారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేశారు రేవంత్ రెడ్డి. అప్పుడు సమర్పించిన అఫిడవిట్లో రేవంత్ రెడ్డికి 6.25 లక్షలు, గీతారెడ్డికి 2 లక్షల నగదు ఉంది. తన పేరుతో దాదాపు 31 లక్షల డిపాజిట్లున్నాయని, గీతారెడ్డి పేరుతో ₹1,00,000 డిపాజిట్లున్నాయని చెప్పారు. గీతారెడ్డికి శ్రీ సాయి మౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్టులో 2.16 లక్షల విలువైన వాటాతో పాటు ఆ కంపెనీ నుండి ₹1,05,00,000 పెట్టుబడి ఇంట్రెస్ట్ రావాల్సి ఉందని చెప్పారు. గీతారెడ్డికి 1,235 గ్రాముల బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు ఉన్నాయని, వాటి విలువ 56 లక్షలని పేర్కొన్నారు. గీతారెడ్డి తల్లిదండ్రుల వైపు నుండి మరో 50 లక్షల ఆస్తి రావాల్సి ఉన్నట్టు చెప్పారు. మొత్తం చరాస్తుల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి పేరుతో 1,74 లక్షల విలువైన చరాస్తులు, గీతారెడ్డి పేరుతో 2.27 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. కుమార్తె పేరుతో చరాస్తులు ఏవీ లేవని చెప్పారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే పలు చోట్ల వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూములు, భవనాలు, స్థలాలు ఉన్నాయి. 2014 అఫిడవిట్లో చూపెట్టిన ఆస్తులను ఇందులో పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం రేవంత్ రెడ్డికి ఉన్న స్థిరాస్తుల విలువ 7.89 కోట్లు ఉండగా గీతారెడ్డి పేరుతో ఉన్న స్థిరాస్తుల మార్కెట్ విలువ 9.44 కోట్లుంది. మొత్తంగా 2018 అఫిడవిట్ ప్రకారం రేవంత్ రెడ్డి, గీతారెడ్డి తదితరుల పేర్లతో ఉన్న స్థిర చరాస్తుల మార్కెట్ విలువ దాదాపు 21 కోట్లు అని చెప్పవచ్చు. ఇక ఇద్దరికీ కలిపి దాదాపు 2.75 కోట్ల రుణాలు, లోన్లు ఉన్నట్టు చూపారు. ఆ అఫిడవిట్లో రేవంత్ రెడ్డి దాదాపు 36 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిన రేవంత్ రెడ్డి 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 23 కోట్లు అని చెప్పవచ్చు. చరాస్తుల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి పేరుతో 13 లక్షల డిపాజిట్లు, 2 లక్షల నగదు, హోండా సిటీ, హుండా యాసెంట్ కార్, మిస్టర్ ఆర్ట్స్ కంపెనీ ప్రొప్రైటర్షిప్, పిస్తోల్, రైఫిల్, 1,50,00,000 విలువైన సేల్ అగ్రిమెంట్ ఉన్నాయి. వాటి మొత్తం విలువ దాదాపు 3,65,00,000. ఇక గీతారెడ్డి పేరుతో 22 లక్షల డిపాజిట్లు, 2.4 లక్షల నగదు, సాయి మౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్లో వాటా ఇంట్రెస్ట్ విలువ 1,05,00,000, 56 లక్షల విలువైన గోల్డ్ అండ్ డైమండ్స్, 3.5 లక్షల విలువైన వెండి ఉన్నాయి. గీతారెడ్డికి తల్లిదండ్రుల నుండి 50 లక్షల విలువైన ఆస్తి రావాల్సి ఉన్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న మొత్తం చరాస్తుల మార్కెట్ వాల్యూ 3.65 కోట్లు కాగా గీతారెడ్డి పేరుతో ఉన్న చరాస్తుల మార్కెట్ వాల్యూ 2.5 కోట్లు. స్థిరాస్తుల విషయానికి వస్తే కోస్గి మండలం నాచారం, షేర్లింగంపల్లి మండలంలోని గోపన్పల్లి, వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి, రాజేందర్ నగర్ మండలంలోని వట్టినాగులపల్లితో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉన్న ఆస్తులు, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, భవనాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పేరుతో ఉన్న స్థిరాస్తుల మార్కెట్ వాల్యూ 7.33 కోట్లు కాగా గీతారెడ్డి పేరుతో ఉన్న స్థిరాస్తుల మార్కెట్ వాల్యూ 10.41 కోట్లు అని చెప్పారు. 2019 అఫిడవిట్ ప్రకారం రేవంత్ రెడ్డి, గీతారెడ్డిలకు కలిపి ఉన్న మొత్తం ఆస్తుల మార్కెట్ వాల్యూ 23 కోట్లు అని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే 2019లో రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న ఆస్తుల మార్కెట్ వాల్యూ 23 కోట్లు కాగా 2018లో 21 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 2014లో 13 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.
2009లో ఉన్న ఆస్తుల మార్కెట్ వాల్యూ 3.5 కోట్లుగా ఉంది. 2009 నుండి 2019కి రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ దాదాపు 7 రెట్లు పెరిగినట్టు కనిపిస్తోంది. 2009-19 మధ్యకాలంలో వివిధ చోట్ల భూములు కొనడంతో పాటు ఉమ్మడిగా వారసత్వంగా రావాల్సిన భూములను ఆస్తుల జాబితాలో చేర్చడం, వివిధ కంపెనీల్లో భాగస్వాములుగా ఉండడంతో పాటు గతంలో కొనుగోలు చేసిన భూముల విలువ పెరగడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇవి రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన అంశాలు.